తిన మందు మినపప్పు బాగా ఉడకబెట్టు చేపొద్దు. మినపప్పు బాగా ఉడకబెట్టుకొని తెల్లుల్లిపాయ, ఎండి మిరపకాయ, తాలింపు దినుసులు, కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టాల. ఆ పప్పు ఉడుకుతున్న పప్పు ఇట్లా వేసేసి ఉప్పు కారం పడుతుంది, మసాలా కూడా పనికిరాదు. ఈవేళ రాత్రికి వేడి వేడి అన్నంతో తినాల, రేపు తెల్లవారి వేడి వేడి అన్నంతో తినాల. మధ్యాహ్నం నుండి మరి పత్యం లేదు, అన్ని రకాలు తినొచ్చు. ఇంగ్లీష్ మందులతో ఇంగ్లీష్ మందులు వాడుకోవచ్చు. ఈ అవుకు దెబ్బలు అంటే ముడుకు దెబ్బలు కానీ, కాళ్ళు నొప్పులు కానీ, గుత్తు నొప్పులు కానీ, దుమ్ములు చిన్న బద్దలైపోయినా, దుమ్ము బద్దలైపోయినా పనిచేస్తుంది. అవుకు దెబ్బలు ఏమున్నా పనిచేస్తాయి. షుగరు, బీపీ మందులు ఏమున్నా మందులు వాడుకోవచ్చు. ఈ మందుగా ఆ మందుకు సంబంధం లేదు. ఈ మందు వేరు, ఆ మందు వేరు. మందు మాత్రం తినేటప్పుడు గంట సేపు నీళ్ళు కానీ, టీ కానీ గంట సేపు నీళ్ళు తాగొద్దు. ఈ మందు తినేవాళ్ళు ఆ మందు తాగొద్దు. మెయిన్ ఈ మందు తిన్నోళ్ళు ఆ మందు తాగొద్దు. సిగరెట్, బీడీ, పాన్పరాకు, గుటకా, డిలక్స్, చుట్టా బీడీ అనేది గంట సేపు తాగొద్దు. గంట సేపు టీ కానీ నీళ్ళు కానీ తాగొద్దు. గంట సేపు డ్రింకులు తాగొద్దు. ఏడు ఆటమెంట్ తినేది తినొద్దు. ఈ 2 పూటలు పాటించండి. అవుకు దెబ్బలు ఏమున్నా పనిచేస్తుంది. ఏడు రేపు రాత్రి నుండి మరి పత్యం లేదు, అన్ని రకాలు తినొచ్చు. నమస్కారం. తేవాలమ్మా, నొప్పి పనిచేస్తుంది, తేవాల. నేను ఈ మందు 3rd టైం తిన్నానండి. తగ్గింది అనడానికి మా ఇంట్లో వాళ్ళమే లైవ్ ఎగ్జాంపుల్. నేను 3వ వచ్చాను. వాళ్ళని అడిగి వీడియో తీసి పెట్టాము. వాళ్ళు చెప్పిన ప్రకారంగా మనం పచ్చిం పాటించుకొని, ఆ పచ్చిం కూడా ఎక్కువ కాదు, 2 టైమ్సే జాగ్రత్తగా వాడుకుంటే ఈ మందు చాలా బాగా తగ్గుతుంది. ఎన్నో ప్రయత్నం చేసాం, ఇది ఒకసారి ప్రయత్నం చెయ్యండి. మాతో పాటు వీళ్ళు కూడా వాడారండి. ఇది వీళ్ళకి ఫస్ట్ టైం. చూసి మళ్ళీ నెక్స్ట్ టైం రివ్యూ పెడదాం.